సముద్రం అనాదిగా అంతులేని రహస్యాలకు నెలవు. గుంభనంగా కదులుతూ నిరంతరం తీరానికి కొట్టుకువచ్చే అలలతో సందడిగా ఉంటుంది. మహాసముద్రాలలో ప్రయాణాలు సాగించే వాణిజ్య నౌకలకు ముప్పుగా మారిన పైరేటెంట్లంటే పెద్ద పెద్ద నౌకలకు కూడా హడలుగా ఉంటుంది. అయితే ఒకప్పుడు సముద్రపు దొంగలంటే కత్తులతో కమర్షియల్ నౌకలను అడ్డగించి దోచుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. దొంగల రూపురేఖలు మారాయి. కత్తికి బదులు కంప్యూటర్, నౌకలకు బదులు చమురు ట్యాంకర్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక కొత్త రకమైన దొంగల ముఠాలు సముద్రంపై స్వైర విహారం చేస్తున్నాయి. వారి నౌకలపై గుర్తుగా ఏ దేశం జెండా ఉండదు, సరైన పేరు కూడా ఉండదు, యజమాని ఎవరో తెలియదు. రాడార్ మీద కనిపిస్తూనే మాయమైపోతాయి. వీటినే ప్రపంచం షాడో ఫ్లీట్ లేదా నీడ నౌకాదళం అని పిలుస్తుంటున్నారు. ఇవి నిజంగా దెయ్యాల నౌకల్లానే వ్యవహరిస్తుంటాయి. ఎందుకంటే అంతర్జాతీయ సముద్రయాన రికార్డుల్లో ఇవి అధికారికంగా ఉండవు కాబట్టి. కానీ కోట్లాది రూపాయల విలువైన సరుకును ఒక చోట నుండి మరొక చోటకు చేరవేస్తుంటాయి. అసలు ఈ నౌకలు ఎవరివి, ఎందుకు రహస్యంగా తిరుగుతున్నాయి, దీని వెనుకున్న పెద్దలెవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకొస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం అగ్రరాజ్యం అమెరికా సహా యూరోపియన్ దేశాల ఆంక్షలే అసలు కారణం. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అణుప్రయోగాల కారణంగా ఇరాన్పై అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. ఆ దేశాల నుండి చమురును కొనకూడదని, వారి నౌకలకు బీమా కల్పించకూడదని ఆంక్షలు పెట్టాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వారి ఉద్దేశం. కానీ ఇక్కడే ఆ దేశాలు ఒక తెలివైన ఎత్తుగడ వేశాయి. తమ చమురును ప్రపంచానికి అమ్మడానికి, యుద్ధానికి అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి ఈ నీడ నౌకలను తెరపైకి తెచ్చాయి. ఇవి పాతబడిన, తుప్పుపట్టిన భారీ ట్యాంకర్లు. వీటిని బినామీ పేర్లతో కొనుగోలు చేసి రహస్యంగా సముద్రంలోకి వదులుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా సముద్రం అలల మాటున ఈ నౌకలు చమురును రవాణా చేస్తూ అగ్రరాజ్యాల ఆంక్షలను తుంగలో తొక్కుతున్నాయి. ప్రపంచం మొత్తం నిఘా పెట్టినా, ఉపగ్రహాలతో గమనిస్తూ ఉన్నా ఈ నౌకలు ఎలా తప్పించుకుంటున్నాయో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి అదొక పగడ్బందీ వ్యూహం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నౌక ఎక్కడుందో తెలియడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఏఐఎస్ అనే పరికరం ఉంటుంది. విమానానికి బ్లాక్ బాక్స్ ఎలాగో నౌక గుర్తింపు కోసం ఇది అలాంటిదన్నమాట. దీని ద్వారానే ఆ నౌక ఏ దేశానిది, ఎక్కడికి వెళ్తుందో అనే సమాచారం తెలుస్తోంది. కానీ ఈ నీడ నౌకలు సముద్రంలోకి వెళ్ళగానే ఈ పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటాయి. ఇలా చేయడాన్ని గోయింగ్ డార్క్ లేదా చీకటిలో వెళ్ళడం అంటారు. ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేస్తే ఆ నౌక రాడర్ మీద కనిపించదు. అది ఎటు వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. సరిగ్గా ఇక్కడే అసలు నాటకం మొదలవుతోంది. ఆంక్షలు విధించబడిన దేశం రష్యా లేదా ఇరాన్ ఏదైనా కావచ్చు. ఆ దేశం నుంచి ఇవి చమురు నింపుకుంటాయి. ఆ తర్వాత నడి సముద్రంలోకి వెళ్తాయి. అక్కడ వేరే దేశానికి చెందిన మరొక నౌక ఈ సీక్రెట్ షిప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రెండు నౌకలు పక్క పక్కనే లంగర్ వేస్తాయి. ఆపై షిప్ టు షిప్ క్రూడ్ ఆయిల్ ని ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. ఇవేవి రాడర్లకు అందవు. ఎవరికంట పడకుండా పైపుల ద్వారా చమురును ఒక నౌక నుండి మరొక నౌకలోకి మార్చేస్తారు. రష్యా చమురును వేరే నౌకలోకి మార్చి దానికి మలేషియా బ్లెండ్ అనో, సింగపూర్ మిక్స్ అనో కొత్త పేరు పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ చమురు ఏ దేశానికి వెళ్తుందో, ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టడం అసాధ్యం. అంతేకాదు ఈ నౌకలు తమ పేర్లను, జెండాలను కూడా తరచూ మార్చేస్తుంటాయి. ఉదయం లిబర్టీ అనే పేరుతో ఉన్న నౌక సాయంత్రానికి ఫ్రీడమ్ అని పేరు మార్చుకొని పనామా జెండా తీసేసి లైబేరియా జెండా తగిలించుకుంటూ ఉంటారు. ఓడ రంగులు మార్చడం, నకిలీ పత్రాలు సృష్టించడం వీరికి కొట్టిన పిండి. జీపీఎస్ సిగ్నల్స్ ను తారుమారు చేసి తాము ఆఫ్రికా తీరంలో ఉన్నా సరే జపాన్ దగ్గర ఉన్నామని చూపిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. ఈ సాంకేతిక మాయాజాలం చూసి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలే తలలు పట్టుకుంటున్నాయి. ఇదంతా అగ్రరాజ్యం ఆగడాలను తప్పించుకునేందుకు చేస్తున్న నాటకం. రష్యా, ఇరాన్లకు ఏదో రకంగా తన చమురు అమ్ముడుపోవాలి. గమ్మత్తేంటంటే ఆంక్షలు విధించిన దేశాలకు కూడా ఈ కుట్రలో భాగంగా ఉంటున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్న అతిపెద్ద ప్రమాదం చమురు స్మగ్లింగ్ మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైనది మరొకటి ఉంది. ఈ సీక్రెట్ నౌకాదళంలో వాడుతున్న నౌకలన్నీ కాలం చెల్లిపోయి స్క్రాపింగ్ కోసం తీరానికి వచ్చినవిగా ఉంటాయి. వాటినే ఈ రకమైన మోసాల కోసం ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఒక చమురు ట్యాంకర్ జీవితకాలం 15 నుండి 20 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత వాటిని తుక్కు కింద మార్చేస్తారు. కానీ ఈ మాఫియా ముఠాలు ఆ తుక్కు నౌకలను తక్కువ ధరకు కొనుగోలు చేసి మళ్లీ సముద్రం మీదకు తెస్తున్నారు. వీటిలో చాలా నౌకలు ఎప్పుడు మునిగిపోతాయో, ఎప్పుడు పేలిపోతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. వాటి ఇంజన్లు దెబ్బతిని కింది భాగం తుప్పుపట్టి ఉంటాయి. అంతర్జాతీయ సముద్రయాన సంస్థల తనిఖీలకు ఇవి దొరకవు. ఎందుకంటే ఇవి అధికారిక నౌకాశ్రయాలకు ఎన్నడూ రానే రావు కాబట్టి. పైగా వీటికి ఏ విధమైన బీమా సౌకర్యం ఉండదు. ఒకవేళ ఈ నౌక ఏదైనా ప్రమాదానికి గురై అందులోని లక్షల టన్నుల ముడి చమురు సముద్రంలో
ఒలికిపోతే పరిస్థితి ఏంటి? చేసేదేమీ ఉండదు. అసలు అడ్రస్ అన్నదే లేని ఈ దిక్కుమాలిన కార్గో నౌకల గురించి బయట ప్రపంచానికి తెలిస్తే గదా! చమురు లీకైన కారణంగా సముద్ర జీవరాశి మొత్తం అంతరించిపోతోంది. తీర ప్రాంతాలన్నీ కాలుష్యంతో నిండిపోతాయి. సాధారణ నౌకలకు ప్రమాదం జరిగితే బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తాయి, శుభ్రపరిచే ఖర్చు భరిస్తాయి. కానీ ఈ దెయ్యాల నౌకలకు యజమాని ఎవరో తెలియదు కాబట్టి ఆ నష్టం మొత్తం ప్రకృతి, ఆ తీర ప్రాంత దేశాలే భరించాలి. ఇప్పటికే ఆసియా తీరాల్లో కొన్నిసార్లు ఈ నౌకలు ఢీకొన్న సంఘటనలు కూడా జరిగాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదాలు జరగలేదు, కానీ ఇవి సముద్రంపై తిరుగుతున్న టైం బాంబులు లాంటివి అనడంలో సందేహం లేదు. తమ యుద్ధం కోసం, లాభాల కోసం కొన్ని దేశాల పర్యావరణాన్ని పణంగా పెడుతున్నాయి. డబ్బు ఆదా చేయడానికి భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి సముద్రాన్ని ఒక డంపింగ్ యార్డులా వాడుకుంటున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రిజిస్టర్ అయిన నౌకలపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రమాదం జరిగితే కాపాడేందుకు కోస్ట్ గార్డ్ విభాగాలు కదిలి వస్తాయి. కానీ ఈ అక్రమ కార్గో షిప్లను సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. ఇంత జరుగుతున్నా ఈ నౌకల అసలు యజమానులను పట్టుకోవడం ఎందుకు సాధ్యం కావడం లేదు అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగానే ఉంటుంది. దీనికి సమాధానం బినామీ కంపెనీల వల. ఈ నౌకల యజమానుల చిరునామాలు దుబాయ్, హాంకాంగ్ లేదా సీషెల్స్ వంటి చిన్న దీవుల్లోని ఒక చిన్న గదిలో ఉంటాయి. కాగితాల మీద మాత్రమే కంపెనీలుంటాయి. నిజమైన యజమాని రష్యాలోనో, ఇరాన్లోనో కూర్చునుంటాడు. కానీ రికార్డుల్లో మాత్రం వేరే పేర్లు ఉంటాయి. ఒక నౌకను పట్టుకుంటే ఆ కంపెనీని రద్దు చేసి మరో కొత్త పేరుతో ఇంకో కంపెనీ పుట్టుకొస్తోంది. ఇది హైడ్రా రాక్షసుడి తలల వంటిది. ఒకటి నరిగితే మరొకటి పుడుతోంది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉంటే వచ్చే లాభం ముందు ఇలాంటి అనామక నౌకల వల్ల జరిగే ఖర్చు వారికి చాలా తక్కువ. అమెరికా, ఐరోపా దేశాలు ఎంత కఠిన ఆంక్షలు విధించినా వీటి ద్వారా జరిగే చమురు సరఫరాను మాత్రం ఆపలేకపోతున్నాయి. ఎందుకంటే చైనా, భారత్ వంటి దేశాల్లో ఇంధన అవసరాలు భారీగా ఉన్నాయి. తక్కువ ధరకు చమురు దొరుకుతుంటే కొనుగోలు చేయడానికి ఏ దేశమూ వెనుకాడడం లేదు. ఈ నీడ నౌకల ద్వారా వచ్చిన చమురునే శుద్ధి చేసి మళ్ళీ పెట్రోల్, డీజిల్ రూపంలో యూరప్ దేశాలకే అమ్ముతున్నారన్నది బహిరంగ రహస్యం. అంటే పరోక్షంగా ఈ దొంగల నౌకల వ్యాపారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయింది. ఈ ఆర్థిక యుద్ధంలో గెలిచేదెవరు? ఆంక్షలు విధిస్తున్న అగ్రరాజ్యాల, లేక ఆ ఆంక్షలు కళ్ళుగప్పి సముద్రాన్ని ఏలుతున్న ఈ నీడ నౌకల? ప్రస్తుతానికి మాత్రం సముద్రంపై ఈ దొంగలదే పైచేయిగా కనిపిస్తోంది. అలల అలజడి తగ్గొచ్చు కానీ ఈ దెయ్యాల నౌకల ప్రయాణం మాత్రం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. అటు చూస్తే రష్యా, యుక్రెయిన్, ఇటు చూస్తే గాజా, ఇజ్రాయెల్, కొత్తగా కంబోడియా, థాయిలాండ్, ఇప్పుడు కొత్తగా వెనిజువేలా, అమెరికా, తైవాన్, చైనా, సిరియా, అమెరికా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచ ఇంధన అవసరాలు, యుద్ధోన్మాదం ఉన్నంత కాలం ఈ నౌకల పేర్లు మార్చుకుంటూ, రంగులు మార్చుకుంటూ తిరుగుతూనే ఉంటాయి. వారే యుద్ధం చేస్తారు, రెండు వైపులా ఆయుధాలు అమ్ముకుంటారు. కొత్త ఆయుధాల క్లినికల్ ట్రయల్లు ఈ యుద్ధ క్షేత్రాల్లోనే జరుగుతూ ఉంటాయి. నష్టపోయేది మాత్రం పేద దేశాలే. అదే ఇక్కడ విషాదం.